గుడ్ ఈవినింగ్ తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. దిస్ ఈజ్ ఈశ్వర్ పసుపులేటి. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు. మహేష్ బాబు చెప్పిన ఈ డైలాగ్ గుర్తుందిగా. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కళ్ళు మూసుకొని పండుగాన్ని పక్కన పెట్టి ఆ ప్లేస్లో జగన్ని ఊహించుకుంటున్నారు. ఎస్, ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో అతనే జగన్. ఈ డైలాగ్ని ఇటు దత్త తండ్రి అటు ఇద్దరు పుత్రులు నిద్రలోనూ కలవరిస్తున్నారట. జగన్ వ్యూహాలు అలా ఉన్నాయి. మరి రానున్న ఎన్నికలకు అభ్యర్థుల లిస్టు ఖరారు చేస్తూ జెట్ స్పీడ్తో జగన్ పోతుంటే ఏర్పేడు పొలాల్లో దిగిన విమానంలా విపక్షం విలవిలలాడిపోతోంది. సామాజిక న్యాయం గెలుపు లక్ష్యం, ఇదే అభ్యర్థుల ఎంపికలో జగన్ అనుసరిస్తున్న విధానం. 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము సత్తా తెగువ బాబుకు లేదు. ఆయన 74 ఏళ్ల గుండెపై ఒట్టు, ఇది క్లియర్. ఇక బాబు ఎన్ని బిస్కెట్లు విసురుతాడు, ఏ బిస్కెట్ ఏ నియోజకవర్గంలో పడుతుందో తెలియని పరిస్థితిలో పవన్ ఉన్నారు. ఆయనకు ప్రత్యేకంగా ఉన్న 3 గదుల గుండెపై ఒట్టు, ఇది క్లియర్ కట్టు. కొందరు అభ్యర్థులను నియోజకవర్గాలు మార్చి జగన్ పోటీలో నిలుపుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో చెల్లని రూపాయి పక్క నియోజకవర్గంలో చెల్లుతుందా అంటూ మూలుగుతున్న చంద్రబాబు కుప్పంతో పాటు మరో నియోజకవర్గంలో పోటీ చేయాలని చూస్తున్నారు. కారణం భయం, టన్నుల కొద్దీ భయం. కుప్పంలో ఆయన కట్టిన ఎయిర్పోర్టు మీద కూరగాయల కోసం ల్యాండ్ అయిన కార్గో విమానం మీద ఒట్టు, ఇది నిజం. ఇక ఎర్రబుక్కు లోకేష్కి మంగళగిరి పేరెత్తితే డెంగ్యూ జ్వరం వస్తోందట. అందుకే కట్న కానుకల కింద హిందూపురం ఇవ్వాలని మామ బాలకృష్ణను అడుగుతున్నాడట. డెంగ్యూ దోమ మీద ఒట్టు సార్, ఇది నిజం. మొత్తానికి 110 డిగ్రీల డెంగ్యూ జ్వరంతో వణికిపోతున్న లోకేష్తో పాటు కార్గో విమానాధిపతి చంద్రబాబు, కుక్క బిస్కెట్ల కంపెనీ యజమాని పవన్ కళ్యాణ్ను చూశాక పొలిటికల్ సర్కిల్లో 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. ఈ 10 ప్రశ్నల్లోకి వెళ్లే ముందు డిస్క్లైమర్ వేస్తున్నాం. పవన్ను కుక్క బిస్కెట్ల కంపెనీ యజమాని అనడంలో నా ఇంటెన్షన్ ఏమీ లేదు. పవన్కు ఆ పేరు పెట్టింది చంద్రబాబు. ఆధారాలతో సహా ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత చూపిస్తా. ముందుగా ప్రశ్నలేంటో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, దూకుడుగా అభ్యర్థులను ఖరారు చేస్తున్న జగన్ వ్యూహాలతో విపక్షం విలవిలలాడుతోందా? క్వశ్చన్ నెంబర్ 2, సామాజిక న్యాయం గెలుపు లక్ష్యం, అభ్యర్థుల ఎంపికలో జగన్ అనుసరిస్తున్న విధానం ఇదేనా? క్వశ్చన్ నెంబర్ 3, జగన్ లిస్టుపై లిస్ట్ రిలీజ్ చేస్తుంటే టీడీపీ జనసేన అభ్యర్థులను ఎందుకు ఖరారు చేయలేకపోతున్నాయి? క్వశ్చన్ నెంబర్ 4, ఇటు అభ్యర్థులు ఫైనల్ అవుతుంటే అటు టీడీపీ జనసేనలు కనీసం సీట్ల పంపకంపై కూడా ఎందుకు క్లారిటీ రాలేదు? క్వశ్చన్ నెంబర్ 5, జనసేనకు ఎన్ని, బీజేపీ లేదా కాంగ్రెస్లలో ఎవరు వస్తే వారికెన్ని, బాబు ఇంకా అక్కడే ఉండిపోయాడా? క్వశ్చన్ నెంబర్ 6, 15 స్థానాల్లో టీడీపీకి ఇప్పటికీ ఇన్ఛార్జీలు లేకపోవడం ఆ పార్టీ దీనస్థితికి కారణం కాదా? క్వశ్చన్ నెంబర్ 7, కుప్పంతో పాటు మరో నియోజకవర్గం కోసం చంద్రబాబు ఎందుకు వెదుకులాట మొదలు పెట్టాడు? క్వశ్చన్ నెంబర్ 8, 3.5 దశాబ్దాల తరువాత కుప్పంలో చంద్రబాబుకు తన గెలుపుపై గ్యారంటీ లేకుండా పోయిందా? క్వశ్చన్ నెంబర్ 9, మంగళగిరిలో ఓటమి కళ్ల ముందు కనబడుతుండడంతో లోకేష్ హిందూపురం వైపు చూస్తున్నాడా? క్వశ్చన్ నెంబర్ 10, భీమవరం గాజువాకలో మళ్లీ పోటీ చేస్తానని పవన్ కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఈ 10 ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్లో తిరుగుతున్నాయి. వీటిపైన మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఎర్రగొండపాలెం నూతన సమన్వయకర్త. కంగ్రాచులేషన్స్ సార్, మొదటిసారి ఈ మీకు అవకాశం రావడం. ఎర్రగొండపాలెం నుంచి నూతన సమన్వయకర్తగా మీ పేరు ఆ లిస్టులో కనిపించింది. ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ మీకు, అది కూడా చెప్తున్నాము. మొదటిసారి ఆ లిస్టు చూసుకున్న తర్వాత మీకేమనిపించిందో చెప్పండి ఫస్ట్. ముందుగా అవకాశం కల్పించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మా రియల్ హీరో శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, శ్రేణులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా జిల్లాకి సంబంధించినటువంటి పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి సార్, అలాగే ఇంకా చాలామంది పెద్దలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. 15 సంవత్సరాల నుంచి అవకాశం కోసం ఎదురు చూసినటువంటి నాకు, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి చిన్న వ్యక్తికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మా జగన్మోహన్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆనందానికి హద్దులు ఎక్కడుంటాయి సార్, అంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీ ఫేస్ లో ఆనందం చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సార్. అదే సమయంలో నాకు మీ ఫేస్ లో ఆనందంతో పాటు కాన్ఫిడెన్స్ కూడా చక్కగా కనిపిస్తుంది. 100% సార్, 100%. మీ ఎంపికలో జగన్ గారు తీసుకున్నటువంటి అంశాలు ఏంటనే అంశాలు మీతో మాట్లాడతా నేను. విజయ్ బాబు గారు, అధికార భాషా సంఘం అధ్యక్షులు, మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. సార్, విజయ్ బాబు గారు,
ఈ మార్పులు చేర్పులు అనే అంశం అంటే ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉండగానే ముందుగానే అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేస్తూ వెళ్ళిపోవడం, కొందరిని పక్కన పెట్టడం, కొందరినేమో స్థానం మార్చి వారికి వేరే నియోజకవర్గంలో అవకాశం కల్పించడం, ఇలా ముందుగానే లిస్ట్ రెడీ చేయడం అనేది వైఎస్ఆర్సీపీకి లాభమా నష్టమా? ఎందుకంటే చాలా వరకు కొన్ని పత్రికల్లో కానీ కొంతమంది టీడీపీ నాయకులు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి విశ్లేషణ కానీ ఏదో జరిగిపోతోంది, ఇది నష్టం కింద దారితీస్తుందని అంటున్నారు. ఏంటి ఇది వైఎస్ఆర్సీపీకి ప్లస్సా మైనస్సా? 2 పార్టీలు కానీ 3 పార్టీలు కానీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల యొక్క స్వరూపాన్ని రేఖామాత్రంగా ఒకసారి మనం పరిశీలించినట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజా సంక్షేమ పథకాలతో అటు పాలనలోనూ ఇటు పార్టీ వ్యవహారాల్లోనూ ఎక్కడా కూడా ఒడిదుడుకులు అనేటువంటివి లేకుండా నిర్మాణాత్మకంగా సాగిపోతున్నటువంటి పార్టీగా చూడాలి. అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికలు కావచ్చు, గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, ఇలా ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతి విజయాన్ని కూడా చేజిక్కించుకుంటూ ముందుకు సాగిపోతున్నటువంటి పరిస్థితి. అయితే వాటి ఒక పక్కన మళ్ళా ఏమిటంటే ఈ తైనాతి మీడియా 24 గంటలు కూడా విషయం చిమ్ముతూ అడ్డగోలు ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా అది అలా ఉంటే, తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చినప్పుడు అతి ఘోరంగా 23 స్థానాలకు పడిపోయినటువంటి పార్టీ పూర్తిగా స్కాముల్లో ఇరుక్కుపోయి ఉక్కిరి బిక్కిరవుతూ వాటన్నిటినీ కూడా పెద్ద పెద్ద కోట్లాది రూపాయలు ఇచ్చి న్యాయవాదులను పెట్టుకుని ఏ విధంగా కేసుల నుంచి బయటపడాలి, ఆ బురద ఎలా కడుక్కోవాలో తెలియక అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. పోనీ అధినాయకుడు జైల్లో ఉన్నప్పుడు ప్రయోజకుడిగా కొడుకు తన సత్తాన్ని నిరూపించుకున్నాడంటే ఉన్నటువంటి గాలి కూడా పోయింది. కుమారుడి పరిస్థితి అది. ఇక చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యవహారం, ఆ పవన్ కళ్యాణ్ గతంలో ఇదే తెలుగుదేశం పార్టీని నోటికొచ్చినట్టుగా తిట్టాడు, పూనకాలతో ఊగిపోయాడు, తన అమ్మని తిట్టారన్నాడు, తను ఎంతో సహాయం చేస్తే కూడా అది చేశాడు అన్నాడు, లోకేష్ ని నోటికొచ్చినట్టు తిట్టి ఇవాళ మళ్ళీ ఆ పార్టీతో అంటగాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క దీన్ని పైగా వార్నింగ్ ఇచ్చాడు తన కార్యకర్తలకి. నేను అంటగాగుతున్నాను, మీరు కూడా కాగనట్లయితే మిమ్మల్ని కోవర్టుల కింద, వైసీపీ కోవర్టుల కింద చూడాలనేటువంటి ఒక మాట ఏదైతే ఉందో, ఆత్మాభిమానం ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఈ నిరంకుశత్వాన్ని, ఈ చౌకబారుతనాన్ని, దివాళాకూరుతనాన్ని జీర్ణించుకోలేనటువంటి స్థితిలో ఉడికిపోతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ స్థానాలు ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి, టీడీపీ వాళ్ళు ఎంత దానం చేస్తారు, ఆ దానాన్ని ఎంత అందరికీ కూడా ఏ విధంగా పంచాలి అనే దాంట్లోనేమో పవన్ కళ్యాణ్కి అయోమయంగా ఉంది. స్వయంగా ఇందాక మీరు చెప్పినట్టు తను సైతం బిత్తర చూపులు చూస్తా ఉన్నాడు. కాసేపు ఏమో పిఠాపురం అంటాడు, కాసేపు ఏమో భీమవరం అంటాడు, కాసేపు తిరుపతి అంటాడు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా తనకంటూ, ఎందుకంటే అతను తెలంగాణ ప్రాంతవాసి, తెలంగాణ నుంచి పార్ట్ టైమర్గా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి, తనకంటూ ఒక నియోజకవర్గం కానీ, తనకంటూ ఒక ఇల్లు కానీ ఇక్కడ లేనటువంటి ఒక వలసవాది. ఈ వలసవాదికి ఎక్కడ నించోవాలి అని, ఇంకా వలసవాది అనేదే కాదు, మన లోకేష్ పరిభాషలో చెప్పుకోవాలని అంటే ఆ తెలంగాణలో ఉన్నటువంటి చెత్త ఇక్కడ ఏ చెత్తగా మనం మారాలి, ఎక్కడ మనం చెత్తగా ఉంటే బాగుంటుందనే దీంట్లో అతను సతమతం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక మరి ఎన్ని సీట్లు కనుక దానం చేస్తే మరి తమ పరిస్థితి ఏంటి? ఇన్ని కష్టాలు నష్టాలు ఇవన్నీ భరిస్తూ చిరకాలంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మనం ఎలా త్యాగం చేస్తాం, మనం ఎలా సీట్లను కోల్పోతాం అనేటువంటి అయోమయంలో టీడీపీ నాయకులు ఉన్నారు. ఇన్ని గందరగోళాల మధ్య వాళ్ళ పనులేదో, వాళ్ళ వ్యవహారం లేదో, వాళ్ళ సమస్యలేవో చక్కదిద్దుకోకుండా పక్కింట్లో ఏం జరుగుతుందని దొంగ చూపులు చూసేటువంటి దొంగోళ్ళలాగా వైసీపీలో ఏం జరుగుతున్నాయి, వైసీపీలో ఈ సీట్లు రాకపోతే అసంతృప్తి వాదులు ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది వస్తే మనం కోళ్ళను కమ్మేసుకున్నట్టు కమ్మేసుకోవచ్చు అని చూస్తున్నటువంటి వాళ్ళకి చివరికి ఒక ఆశాభంగమే ఎదురవుతుంది. కారణం ఏంటంటే ఒక బలమైనటువంటి పార్టీ సహజంగా మార్పులు చేర్పులు చేస్తున్నప్పుడు ఈ ల్యూక్ వామ్ ఎఫెక్ట్ అనేది, అంటే ఒక మాదిరిగా కొంతమందికి ఖచ్చితంగా అసంతృప్తి ఫీల్ అవుతారు, ఒకళ్ళు బయటకు వస్తారు. ఇది అత్యంత సహజమైనటువంటిది. ఇదేమి పెద్ద ఒక పర్వతానికి వాళ్ళ వల్ల ఏం నష్టం ఉండదు అనుకుంటారు సార్. ఇప్పుడు దాడి వీరభద్రరావు, శ్రీరామచంద్రయ్య ఇలాంటి వాళ్ళంతా వెళ్ళారు. అంటే నా భాష కాదు కానీ లోకేష్ చెప్పిన భాషలో చూస్తే వాళ్ళు ఒక చెత్త, ఆయన అన్న మాటల ప్రకారం ఆ చెత్తని ఈరోజు చేర్చుకున్నారు వాళ్ళు. ఓకే, నేనైతే అనట్లేదు, నేను చెత్తనే నేను అనట్లేదు, వాళ్ళు అన్నారు. ఈ విధంగా కొందరు వెళ్ళి అటు టీడీపీలోనో జనసేనలోనో చేరితే వైఎస్ఆర్సీపీకి నష్టం కాదా అది?
వైఎస్ఆర్సీపీకి ఏంటంటే ఒక ప్రక్షాళన అండి, దాన్ని చెప్పాలంటే ఒక పార్టీ ప్రక్షాళన కిందే దాన్ని చూసుకోవాల్సి. ఎందుకంటే ఒక గెలుపు అనేటువంటిదే ప్రజాస్వామ్య పోరులో అంతిమంగా విజయమే ప్రాతిపదిక తప్ప ఇలాంటి శశబిషలన్నీ కూడా చూసుకుంటూ కథన రంగంలోకి ముందుకు దూకే వ్యక్తి వెనక నుంచి ఈ ఈగలు దోమలు లాగా వీళ్ళు చేసేటువంటి గొడవలకి వాటికి వెనక్కి తిరిగి చూసుకుంటే ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. సో అలాంటి పరిస్థితుల్లో ముందుకి వాళ్ళు చాలా ప్లాండ్ గా, ఇంత ముందస్తుగా, అంచెలంచెలుగా, పకడ్బందీగా, వ్యూహం ప్రకారంగా వెళుతున్నారు. అది ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి గెలుపుకు ఒక సూచన. అయితే ఇదే క్రమంలో బయట జరుగుతున్నటువంటి విష ప్రచారానికి కూడా ఎక్కడా కూడా ఆయన ఎదుగుతున్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక జరగబోయే ఆసక్తికరమైన అంశం ఏమిటి అన్నట్లయితే, రేపు టిక్కెట్ల జాబితా గనక టీడీపీ నుంచి వెల్లడైనటువంటి మరుక్షణం అటు జనసేన కార్యకర్తలు వీరావేశంతో ఊగిపోతారు, ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే ఒక పైసా ఆశించినటువంటి రీతిలో 10 సంవత్సరాల నుంచి తమ నాయకుడు పార్ట్ టైమర్ అని తెలిసినప్పటికీ కూడా ఏదో ఆశగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఖచ్చితంగా టికెట్లు రావు. మెజారిటీ వర్గానికి 300 మందికి పైగా జనసేనలో ఉండి పనులు చేస్తున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఏ రకమైన అవకాశాలు రావు. కేవలం ఏంటంటే ఒక బిస్కెట్లు పడేసినట్టు కొన్ని సీట్లు పడేస్తారు. ఆ కొన్ని సీట్లు పడేసినప్పుడు ఇటు నుంచి కూడా ఇవాళ మీకు చూస్తున్నారు కదా, కేసినేని లాంటి వాళ్ళ నుంచి, బొద్ద వెంకన్న నుంచి, లేకపోతే ఈ జలీల్ ఖాన్ నుంచి, ఇలాంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అవకాశం కోసం కాచుకొని కూర్చున్నారు. ఎప్పుడైతే ఇది వెల్లడవుతుందో అప్పుడు తెలుస్తుంది అసలైనటువంటి. సార్, ఇప్పుడు నేను పరిచయం చేశాను, తాటిపత్తి చంద్రశేఖర్ గారిని పరిచయం చేశాను. మన స్టూడియోలో వారు ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ఆయనకి తెలుసు తాను ఎక్కడ పని చేసుకోవాలి, ఏ నియోజకవర్గంలో పని చేసుకోవాలి. ఒక సమన్వయకర్తగా, ఒక ఇన్ఛార్జిగా ఎర్రగొండపాలెంకి ఆయన వెళ్తున్నారు. కొత్తగా వచ్చారు అంటే కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్నారు, రాజకీయాల్లో ఉండొచ్చు, తీసుకున్నారు. వారికి క్లారిటీ ఉంది సార్. మన స్టూడియోలో ఉన్న చంద్రశేఖర్ గారికి క్లారిటీ ఉంది, తను ఎక్కడ పోటీ చేయబోతున్నారు, ఏ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు, ఏ నియోజకవర్గానికి సమన్వయకర్తగా పని చేయబోతున్నారు, ఏ నియోజకవర్గం పైన తాను దృష్టి పెట్టాలని. కానీ ఒక పార్టీ అధినేతగా ఉండి పవన్ కళ్యాణ్కి ఈ మాత్రం క్లారిటీ ఉందా ఈ రాజకీయాలు? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అసలు ఎర్రగొండపాలెం ఎక్కడుందో కూడా సడన్ గా ఇప్పుడు అడిగి ఎర్రగొండపాలెం వెళదామంటే కూడా తత్రవిత్ర పడతాడు. అది అతనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల మీద ఉన్నటువంటి అవగాహన ఏంటంటే, ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉంది, ఏ నియోజకవర్గంలో సమీకరణాలు ఏంటి, అక్కడ సమస్యలు ఏంటి, అక్కడ ఏదో కాగితం మీద పర్యటనలో రాసిచ్చేదే తప్ప యావత్ రాష్ట్రం మీద ఉన్నటువంటి అవగాహన అనేది అతనికి పూర్తిగా శూన్యం. మనం గతంలో అనేక సందర్భాల్లో కూడా చూసాం. ఆ పక్కన ఆ నాదెండ్ల మనోహర్ అనేటువంటి వ్యక్తి ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఇతను డొల్లతనము బేలతనం ఏంటి అనేది బయటపడుతుంది. అందుకని పూర్తిగా అసలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడటంలో ఉన్నటువంటి ఉద్దేశం కూడా ఏంటంటే, ఇప్పుడు దాకా ఏదో షో పుటప్ చేసుకుంటూ వచ్చాడు. సినిమాల్లో అన్ని ప్యాడింగ్, ఫైటింగ్ గానీ, పాటలు గానీ, మేకప్ గానీ, ఇలాంటి ప్యాడింగ్ ఉంటే హీరో ముందుకు ఏ విధంగా వెళ్తాడో, ఈ రాజకీయాల్లో కూడా రకరకాల ప్యాడింగ్స్ ఉంటేనే తప్ప తను సస్టైన్ కాలేడు. ఎందుకంటే ఇండివిజువల్ లీడర్ కాదు తను. అందుకని చంద్రబాబు నాయుడు గారు అన్ని డిజైన్ చేస్తా ఉంటే, ఆయన సలహాలు ఇస్తా ఉంటే, ఆయన చెబుతూ ఉంటే, నువ్వు కాసేపు అమరావతి మీద మాట్లాడంటే మాట్లాడతాడు, అక్కడికి వెళ్ళి ధర్నా చేయంటే చేస్తాడు, లేదు వద్దులే ఆగిపో అంటే ఆగిపోతాడు, ఇంకా కొన్ని సమస్యల మీద టచ్ చేస్తాడు, మళ్ళీ ఆగిపోతుంటాడు తప్ప పరిపూర్ణమైనటువంటి అవగాహన రాజకీయాల మీద ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్కి ఉన్నది శూన్యం. అందుకే పూర్తిగా చంద్రబాబు మీద ఆధారపడినటువంటి వ్యక్తి అతను చంద్రబాబు మీద ఆధారపడి అతను దిశానిర్దేశం చేస్తే ఇతను తదనుగుణంగా ఇంప్లిమెంట్ చేస్తాడు. కానీ ఇతన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు, ఇతనేదో మేధావి, ఏదో నాయకుడు ఉన్నటువంటి జన సైనికులకు మాత్రం రేపు రాబోయే కాలంలో నిరాశ అనేటువంటిది తప్పదు. అక్కడ నుంచి వీళ్ళ ఫ్రిక్షన్, ఘర్షణ, సంఘర్షణ, అంతర్యుద్ధం, తిరుగుబాట్లు ఇవన్నీ కూడా మొదలవుతాయి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్. తలారి రంగయ్య గారు, పార్లమెంటు సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, నూతనంగా కళ్యాణదుర్గం సమన్వయకర్తగా వారు నియమితులయ్యారు. వారు మనతో జాయిన్ అయ్యారు లైవ్లో. చంద్రశేఖర్ గారితో మాట్లాడిన తర్వాత వారితో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు, నేను ముందే అన్నాను, అసలు మీ ఎంపికలో ఏ అంశాల ప్రాతిపదికను తీసుకున్నారు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్మాణాన్ని ఒకసారి గమనించినట్లయితే 42 సంవత్సరాల చరిత్రని చెప్పుకునే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్మాణానికి ఒకసారి పోల్చి చూసినట్లయితే
ఒక వ్యక్తిని ఎంపిక చేయటానికి కావాల్సినటువంటి ప్రామాణికాలని రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు మా జిల్లాకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్గా గౌరవనీయులు శ్రీ విజయసాయిరెడ్డి గారు చాలా అనేక రకాలైనటువంటి మీటింగులను అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగుల్లో అక్కడి నుంచి వచ్చినటువంటి నాయకుల యొక్క ఫీడ్బ్యాక్ కానీ, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాలు కానీ, సామాజిక సమీకరణాలు కానీ, ఇవన్నిటినీ ఒకసారి చర్చ ద్వారా చర్చించిన తర్వాత, గణాంకాలు సేకరించిన తర్వాత ఏ అభ్యర్థిని, ఏ కమ్యూనిటీ అభ్యర్థిని అక్కడ పెడితే విజయ అవకాశాలు మెరుగైనటువంటి విధంగా ఉంటాయి అనేది ఆలోచించిన తర్వాత కొంతమంది వ్యక్తుల యొక్క పేర్లను తీసుకున్నారు. చాలా స్పష్టంగా అక్కడ పోటీ పడుతున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క బయోడేటాతో పాటు వారికి ఉన్నటువంటి ప్లస్ అండ్ మైనస్లు అన్నింటినీ కూడా సేకరించిన తర్వాత ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇవాళ 175 నియోజకవర్గాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా చేస్తున్నటువంటి ఎంపికను ఒకసారి మీరు గమనించినట్లయితే ఓసీ సామాజిక వర్గం నుంచి పోటీ చేసి ఘనమైనటువంటి ఓటు శాతంతో గెలిచినటువంటి అభ్యర్థులను కూడా తప్పించి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులకి అక్కడ కేటాయించడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే బీసీ సామాజిక వర్గం అక్కడ ఘనంగా ఉండడం, అక్కడ బలమైనటువంటి సామాజిక వర్గాలు బీసీ నాయకులు అక్కడ ఉండటం, వారిలో నుంచి అవకాశం కానీ కల్పించకపోతే నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓసీ సామాజిక వర్గం నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో కూడా బీసీలకి కేటాయించడం జరిగింది. ఎర్రగొండపాలెం అనేటటువంటి నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీ, దానిలో ఎక్కువగా ఎస్సీలు ఉండేటటువంటి ప్రాంతం. దీనిలో గతంలో ఇచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ ఆదిమూలపు సురేష్ సార్ని కొండేపికి మార్చడం జరిగింది. కొండేపిలో మార్చడంలో కూడా ఒక గొప్ప మార్పు అవకాశం ఉంది. అక్కడ ఎందుకు అంటున్నామంటే గతంలో దాదాపుగా ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయిన తర్వాత ఎప్పుడూ కూడా మాదిగ సామాజిక వర్గానికి అక్కడ అవకాశం కల్పించలేదు కొండేపిలో. సో మాదిగ సామాజిక వర్గం యొక్క ఓటు బ్యాంకు 30,000 పైచిలకు అక్కడ ఉండడం వల్ల వారికి అక్కడ అవకాశం కల్పించినట్టు మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ మీ పైన వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే లోకేష్ చేసిన కామెంట్ ఏమంటున్నారంటే ఈ ఇంటి దగ్గర అంటే ఇక్కడ పనికిరాని చెత్తను పక్కనేస్తే అది చెత్త అవుతుంది కానీ ఇంకేమన్నా అవుతుందా, అది చెత్త అంటున్నారు. చంద్రబాబు ఏమంటున్నారంటే అధికారులకు ట్రాన్స్ఫర్ ఉంటుందే కానీ ఈ ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు పక్క నియోజకవర్గాలకు పంపిస్తున్నారు అని అంటున్నారు. అబద్ధాలనే అక్షరాలుగా అచ్చువేసేటటువంటి కొన్ని పత్రికలు అబద్ధాలనే అస్త్రాలుగా వాడుకొని రాజకీయం చేసేటటువంటి ఇలాంటి పార్టీలకి వారు గతంలో చేసినటువంటి మంచి ఏమన్నా ఉంటే చెప్పుకొని రాజకీయం చేయగలుగుతారు. చేసింది ఏమీ లేనప్పుడు ఎదుటివారి మీద బురద జల్లేటటువంటి ప్రయత్నమే చేస్తారు కదా. నిజంగా వారు మాట్లాడినటువంటి మాట జ్ఞానంతో మాట్లాడింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు కుప్పానికి? మరి అక్కడే ఉండాలి కదా. మరి ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఎందుకు హిందూపురానికి మారారు? ఇవాళ లోకేష్కి ఏం సంబంధం మంగళగిరిలో? వారికి ఏం ప్రాతినిధ్యం ఉంది? వారి కుటుంబం అక్కడ ఏమన్నా నివసిస్తున్నారా? ఎందుకు వారు మంగళగిరికి వెళ్ళారు? కుప్పం పరిసర ప్రాంతాల్లోనో చిత్తూరు పరిసర ప్రాంతాల్లోనో ఎందుకు ఎంపిక చేసుకోలేకపోయారు? చంద్రగిరి నియోజకవర్గంలో ఎందుకు ఎంపిక చేసుకోలేకపోయారు? కారణం ఏంటంటే కులాల రాజకీయాలు, కులాల కుంపట్లు, మతాల చిచ్చులు, మభ్యపెట్టేటటువంటి ఈ యొక్క తాయిలాలు ఇవ్వడం, ఇది వారు చేసే రాజకీయం. కుప్పంలో బీసీలు ఎక్కువ అంటారు, బీసీలకి అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు దాన్ని కొట్టేస్తున్నారా? ఖచ్చితంగా అంతే కదా, ఖచ్చితంగా అంతే. వారు ఎక్కడా కూడా ఎప్పుడైనా కానీ రాజకీయంలో వారు అవకాశం దక్కించుకున్నప్పుడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థల్ని ధ్వంసం చేయటం, ఆ వ్యవస్థల్లో సంపాదించినటువంటి ఆ అవినీతి సొమ్ముతోటి, అక్రమ సొమ్ముతోటి ఒక ప్రచారాలు చేపించుకొని ఆ ప్రచారంలోనే కాలాన్ని వెళ్ళగక్కేయటం, తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, మళ్ళీ అధికారంలో రావాలనేటటువంటి ప్రయత్నం చేయడం, ఇది వారి విధానంగా మార్చుకున్న తర్వాత వారు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకి ఎందుకు ఉంటుంది? ఇవాళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు మంచే చేస్తుంటే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో పార్టీ ఎందుకు నెట్టవేయబడుతుంది? 222 పైచిలుకు స్థానాలతోటి ఆ పార్టీని తీసుకున్న చంద్రబాబు నాయుడు 20 స్థానాలకు పడవేశాడంటే అతని నాయకత్వ లోపం ఎంతుంది అనేది స్పష్టంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా తెలుసు. ఇవాళ చిన్నపాటి మీటింగ్ తిరువూరులో పెట్టుకుంటే తన్ను కొట్టుకుంటున్నటువంటి అలాంటి నీచమైన ఘోరమైనటువంటి స్థాయిలో తెలుగుదేశం జనసేన పార్టీ ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో అనేక అంశాలని ప్రామాణికంగా తీసుకొని మార్పులు
చేస్తున్నటువంటి మా పార్టీ మీద మాట్లాడేటటువంటి వీరు వారి పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఇవాళ ప్రకాశం జిల్లాలో ముఖ్యమైనటువంటి ఎంపీ సెగ్మెంట్ అయిన ఒంగోలుకి ఎంపీ అభ్యర్థి ఎవరో తెలియదు, కందుకూరికి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో తెలియదు, ఇన్ఛార్జీలు లేనటువంటి పరిస్థితి. జనసేన పార్టీ గన్నవరం, రామచంద్రాపురం, కాకినాడ రూరల్, దర్శి, నెల్లూరు, వెంకటగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, చింతలపూడి, కొవ్వూరు ఇప్పటి వరకు ఇన్ఛార్జీలు లేరు, ఆ పార్టీకి లేరు ఇన్ఛార్జీలు లేరు. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని ఎగ్జాంపుల్స్. కొంతమంది యాక్టివ్ ఉంటే కొంతమంది ఇన్యాక్టివ్, 4 ఉన్న వాళ్ళు కూడా ఇన్యాక్టివ్. పార్టీకి ఇది పరిస్థితి. సో అలాంటి పరిస్థితిలో వారు పోటీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ఆలోచనలతోటి విషం కక్కే ప్రయత్నం తప్ప గతంలో రాష్ట్రానికి చేసినటువంటి మేలు చెప్పుకోలేరు, రాబో కాలంలో చేసేటటువంటి మేలుని ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం కూడా చేయలేరు. ఎందుకంటే ప్రజలు నమ్మరు కదా. గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వాన్ని మరొకసారి వస్తే ఇస్తామంటే ఎందుకు నమ్ముతారు ప్రజలు? కాబట్టి వాళ్ళ యొక్క స్థితి దీనమైన స్థితిలో ఉంది. దాన్ని పుచ్చుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మడం తప్ప మరొకటి కాదు. రైట్. తలారి రంగయ్య గారు, ఏంటి మీరు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు, ఇప్పుడు కళ్యాణదుర్గం బాధ్యతలు చూడబోతున్నారు, ఏంటి కారణం ఏంటి మిమ్మల్ని అలా మార్చడానికి? ఏమైంటుంది అనుకుంటున్నారు రీజన్? అంటే ప్రధానంగా నేను సామాజిక న్యాయము ఒకటి, అలాగే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏదైతే ఉందో మా పార్టీలో అది ప్రధాన కారణం అని నేను అనుకుంటున్నాను. అత్యధికులు నివసిస్తున్న ప్రాంతాల్లో, అత్యధిక కుటుంబాలు ఉన్న సామాజిక వర్గంలో ఒక్కసారి కూడా చట్టసభలకు వెళ్ళని పరిస్థితి ఉంది అంటే అది గమనించే, ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకు కళ్యాణదుర్గం తీసుకుంటే, ఇంకో కొన్ని ఉన్నాయి కానీ ప్రత్యేకించి కళ్యాణదుర్గంలో ఇప్పటి వరకు ఈ సామాజిక వర్గం నుంచి ఒక్కసారి కూడా అసెంబ్లీకి పోయిన సందర్భం లేదు. ఇది ప్రధాన కారణం. మామూలుగా ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాప్రతినిధులు ఎందుకుంటారు? లక్షలాది మంది, వేలాది మంది చట్టసభలకు వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళ ప్రతినిధులను పంపిస్తూ ఉంటారు. ఇంతవరకు ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆ నియోజకవర్గం నుంచి అసలు ప్రతినిధులనే వెళ్ళలేదంటే ఎవరి వాయిస్ వాళ్ళు వినిపిస్తున్నట్టు లెక్క. అది ప్రధాన కారణం. ఎవరైతే అత్యధికులు ఉన్నారో ఒక నియోజకవర్గంలో చెల్లని వాళ్ళు పక్క నియోజకవర్గంలోకి వెళితే చెల్లుతారా అని మాట్లాడుతున్నారు. మీకేదో ట్రాన్స్ఫర్, నేను అడిగాను కదా మన చంద్రశేఖర్ గారిని, సేమ్ అది మీరైతే మరి మీకే ఈ ప్రశ్న, ఎందుకంటే చంద్రబాబు అయినా లోకేష్ అయినా మీలాంటి వాళ్ళకి వేసినటువంటి ప్రశ్న, అది ఏం చెప్తారు? ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, మేము ఎక్కడ ఉపయోగపడతాము, ఎక్కడ సరిపడతాము అనే విషయంలో మా పార్టీ ఒక ప్రయోగం చేస్తుంది. ఈ ప్రయోగం వల్ల మా విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఉద్దేశము, ఆ విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఆ పార్టీలో తెలుగుదేశం వాళ్ళు భయపడుతున్నారు, బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే అత్యధికులు ఉన్న ప్రాంతంలో వాళ్ళ ప్రతినిధులుగా చాలా సులువు. ఈ ప్రయోగం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళు దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మన పార్టీలో, మా పార్టీలో మేము ఎవరికి టికెట్లు ఇచ్చుకోవాలని మా అధ్యక్షులు, మా అధిష్టానం నిర్ణయిస్తుంది. మేము పక్క పార్టీలో వాళ్ళు నిర్ణయించకూడదు కదా మా పార్టీలో ఎవరు ఉండాలని. వాళ్ళ కోరిక మేరకు, వాళ్ళ అవకాశం మేరకు మేమైతే అట్లాంటి నిర్ణయం ఎవరు తీసుకోరు కదా. అంటే ఇప్పుడు కొంతమంది అసంతృప్తులు అయితే ఉన్నారు కదా, కొంతమంది అప్పుడే జనసేనకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, తర్వాత టీడీపీలో జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ అసంతృప్తులు వాళ్ళ పార్టీకి నష్టం ఉండదా? ఖచ్చితంగా. ఎందుకంటే మనము ఇప్పుడు ఈ ప్రయోగం వల్ల దీని గురించి వాళ్ళు ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారంటే కారణము దీంట్లో విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయని. అసంతృప్తులు ఆడ లేకపోయినా వీళ్ళు తలుపులు బార్లా తెరిచి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు. అది ఎప్పుడు జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్షన్ల టైంలో అసంతృప్తి అక్కడక్కడ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఇతర పార్టీల వాళ్ళు దాన్ని అవకాశంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అంటే టీడీపీ కానీ జనసేన కానీ, ముఖ్యంగా టీడీపీ వెయిట్ చేస్తున్నది క్యాండిడేట్స్ లేక వెయిట్ చేస్తున్నారా? వాళ్ళు మీ దగ్గర నుంచి ఎవరైనా వస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారా, లేకపోతే మీ ఎత్తుగడలు చూసిన తర్వాత అనౌన్స్ చేద్దాంలే అని చూస్తున్నారా? మన ఎత్తుగడ చూసిన తర్వాత అనౌన్స్ చేద్దామని చూస్తూ ఉంటారు. ఇంకోటి కూడా ఏంటంటే ఆ పార్టీలో నమ్మకం లేదు. ఇప్పుడు ఇంత ముందుగా ఒక సమన్వయకర్తగా పెట్టి వీళ్ళకే టికెట్ ఇవ్వడం అనేది ఎప్పుడు జరగాల? తెలుగుదేశం పార్టీలో ఎన్నిసార్లు బీఫామ్స్ మారుతాయి, అసలు చేతులకి ఎన్నిక తీసుకున్న సందర్భాలు కూడా మా జిల్లాలో జరిగాయి, పక్క జిల్లాలో జరిగాయి. మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం, చాలా గతంలో ఎన్నోసార్లు చూసాం. మా పార్టీలో ఆ పరిస్థితి ఉండదు. సమన్వయకర్తలు ఎవరైతే ఉంటారో దాదాపు వాళ్ళే ఉంటారు. రైట్. బోయే సామాజిక వర్గానికి ఒక న్యాయం చేయాలనే దృక్పథంతో, ఆలోచనతో ఇలా చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. వాళ్ళ ప్రతినిధులుగా చట్టసభల్లో మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు మన సామాజిక బస్సు యాత్రలో కూడా ఎవరు మాట్లాడుతున్నారో చూస్తున్నాం కదా.
మనం చట్టసభలకు వెళ్ళి మాట్లాడి ఇప్పుడు అక్కడ ఎవరైతే బస్సు యాత్రలో మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు. వాళ్ళు మైకులు పట్టుకొని మాట్లాడుతున్నారు ప్రతినిధులుగా. అప్పుడే అర్థమైపోతుంది కదా, ఇదే పద్ధతి చట్టసభల్లో కూడా వస్తుంది. ఏదో వైఎస్ఆర్సీపీలో ఏదో జరిగిపోతోంది, అసలు కొన్ని పత్రికల్లో అయితే అసలు టికెట్లే వద్దు మాకని అంటున్నారని, కొంతమంది అభ్యర్థులు ఇక్కడ గెలిచే పరిస్థితి లేదని అంటున్నారని ఈ రకంగా నేను చూపిస్తే కాసేపట్లో దానిపైన కూడా నేను మాట్లాడతాను. నిజంగా ఆ పరిస్థితి ఉందా? ఆ పరిస్థితి లేదు. పార్టీ బలంగా ఉంది. గడప గడపలైతే ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఈ మార్పులు చేర్పులన్నీ 175 టార్గెట్ అయినా ఇవన్నీ ఇవి ఖచ్చితంగా విజయ అవకాశాలు మెండుగా ఉండడానికి, అన్ని స్థానాలు గెలవడానికే చాలా మెరుగైన ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయోగాన్ని గురించే వాళ్ళు ఎక్కువ భయపడుతున్నారు. గతంలో ఇంత ధైర్యంగా ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారో అదే నియోజకవర్గంలో అదే కమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. ఒకవేళ అలాంటి అవకాశాన్ని వాళ్ళు ఆ ప్రజలు ఆ ప్రతినిధులు వాళ్ళను ఎన్నుకోలేకపోయినారు అనుకో, అది వాళ్ళది చాలా మళ్ళీ అలాంటి అవకాశాన్ని చేజార్చుకోవడం అనేది చాలా తప్పు అవుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు నాకు జ్వరం వస్తే ఇంజెక్షన్ నాకేయాలి కానీ వాళ్ళు వేసుకుంటే ఎలా అండి? అగ్రవర్ణాలు అక్కడ ఆ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు, ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ ప్రతినిధులుగా వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడితే చట్టసభల్లో అర్థం ఉంటుంది. కానీ ఆ కుటుంబాల్లో పెరిగి అక్కడ ఉన్న ఇబ్బందులు, ఆ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు తెలిసిన వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది, కానీ వేరే వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. రైట్. ఓ కాలర్ ఉన్నారు, సుబ్బారాయుడు, ఎక్కడ ఎర్రగొండపాలెం నుంచి, మీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి సుబ్బారాయుడు గారు. రైట్, ఏం చెప్తారండి సుబ్బారాయుడు గారు? మీకు కొత్త సమన్వయకర్త వచ్చారు మీ జిల్లాలో వైఎస్ఆర్సీపీకి, మీ కాన్స్టిట్యుయెన్సీలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఈశ్వర్ గారు. రైట్ సార్, గుడ్ మార్నింగ్, చెప్పండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, నమస్తే. మా కాబోయే ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారికి మీకు ధన్యవాదాలు సార్. సార్ మీ వాయిస్, మీ విశ్లేషణ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సార్. కాకపోతే ఈ రోజు జరుగుతున్నటువంటి మీ చర్చలో సార్ దాదాపు ఇప్పటికి ఎంతో మంది మనం ముఖ్యమంత్రులను చూసాం, కానీ జగన్ సార్ చేస్తున్నటువంటి పథకాలు అనేటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి అటువంటిది ఇప్పుడు మా ఎర్రగొండపాలెం చూడండి సార్, దాదాపు ఈ ప్రకాశం జిల్లా లేకల్లా అంత పెద్ద నియోజకవర్గం, అంటే చాలా విస్తీర్ణం కల నియోజకవర్గం. ఇక్కడ స్థానికులు ఎవ్వరు లేరు సార్. డేవిడ్ రాజు గారు వచ్చారు, ఒంగోలు నుంచి వచ్చారు. మేము ఇక్కడ దాదాపు 28,000 ఓట్లతో గెలిపించుకున్నాం. అంచి సురేష్ గారు వచ్చారు, వాళ్ళు 32 సార్లు 30,000తో గెలిపించుకున్నాం. వారు కూడా ఇక్కడ స్థానికులు కాదు సార్. స్థానికులని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కానీ ఇక్కడ వర్క్ చేసేటోళ్ళు, మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకు సేవ చేసేటోళ్ళు కావాలి. ఈ రోజు జగన్ సార్ చేస్తున్నటువంటి పథకము ప్రతి ఇంటికి ప్రతి గడపకు అందుతుంది సార్. వాళ్ళంతా చేసేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చేసేది ఇదంతా దుష్ప్రచారం. ఏంటంటే వాళ్ళని మారుస్తున్నారు, ఇక్కడ చేయని మారుస్తున్నాయంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేసేది, జగన్ సార్ అక్కడ ఏది ఇంప్రూవ్ చేస్తారో అది ప్రజలకు అందుతుంది. అది మనకు ముఖ్యం కావాలి. ఇక్కడ మాకు చంద్రశేఖర్ సార్ గారు మాకు చాలా సౌమ్యుడిగా మాకు ఈ రోజు నేను అంటే ఇంత ముందు చూసాం కానీ వారి మాటలు మేము వినలేదు. వారికి మాకు ఫస్ట్గా వారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్. నేను కూర్చోగానే మీ ఫేస్ లో ఆనందం కనిపించింది, కాన్ఫిడెన్స్ కూడా కనిపించింది అన్నాను. మీ కాల్ తో మరింత కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరీ పెంచేశారు, ఎక్కువ పెంచేశారు. పోయినసారి 32,000 పోయినసారి, ఈసారి 35,000 తోటి సార్ని ఈజీగా మేము గెలిపించుకునే బాధ్యత మాది సార్. సుబ్బారాయుడు గారికి ఏమి ఇస్తారండి? ఇప్పుడు 35,000 అంటున్నారు. తర్వాత ఎవరు ఎక్కడ ఏంటి ఆ సుబ్బారాయుడు గారు ఎవరు, మనకు ఫోన్ నెంబర్ ఉంటుంది, మనకి కాల్ చేశారు కాబట్టి అది తీసుకొని వారికి మీరు ఏం గిఫ్ట్ ఇస్తారో తర్వాత నేను మీరు గెలిచిన తర్వాత ఆ మెజారిటీ వచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడతా, డెఫినెట్ గా మిమ్మల్ని పిలిపించి మరీ మాట్లాడతా. థ్యాంక్ యూ అండి సుబ్బారాయుడు గారు కాల్ చేసినందుకు. రైట్, వెంకట అండి విజయవాడ నుంచి. వెంకట గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మార్పులు చేర్పులు వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నాయి కదా, ఈ మార్పులు చేర్పుల వల్ల ప్లస్సా మైనసా పార్టీకి? సార్ గుడ్ ఈవినింగ్ అండి ఈశ్వర్ గారు, అలాగే ప్యానల్ లో ఉన్న సభ్యులు కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు మొదలు పెట్టిన తర్వాత మన దత్తపుత్రుడు గాని చంద్రబాబు నాయుడు గారు గాని లేదా లోకేషన్ గారు మాట్లాడేది ఏంటంటే ఇక్కడి చెల్లని రూపాయి వేరే చోట ఎలా చెల్లుతుందని ప్రశ్నిస్తున్నారు కదా. ఇప్పుడు నేను అదే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారిని ఒక సామాన్యుడిగా నేను ప్రశ్నిస్తాను సార్. నిన్నగాక మొన్న మన విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్సీ గారు వెళ్ళి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు కదా, మరి ఆయన చెల్లరనే కదా సార్ ఆయనకి సీట్ ఇవ్వట్లేదని అనౌన్స్ చేసింది. మరి ఆయన ఎక్కడ చెల్లుతారని చెప్పేసి ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ చేసుకున్నారు.
అలాగే చరిత్ర చూసుకుంటే టాపిక్ లో ఆల్రెడీ మాట్లాడియే, అదే మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు అసలే ఊరు ఎక్కడ పోటీ చేశారు, మళ్ళీ ఎక్కడ పోటీ చేశారు. అలాగే రీసెంట్ గా గత ఎన్నికల్లో కరణం బలరాం గారు ఎక్కడి నుంచి పోటీ చేశారండి? ఆయన స్థానిక లేదండి. ఇక్కడ ఒకటండి, గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ దేశానికి ట్రెండ్ సెట్టర్ అండి. ఆయన ఒక ట్రెండ్ ని సెట్ చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్కు ముందు వచ్చే తర్వాత లేదా 10 రోజులు 20 రోజుల ముందు అభ్యర్థులను మారిస్తే వాళ్ళు అన్నట్టు ఇక్కడ ఏమైందంటే అనేకమైన గందరగోళాలు వస్తాయి. కానీ ఈ రోజున కనీసం ఇంకా 2-3 నెలలు ఉండంగా మీరు ఎవరు ఎక్కడ పని చేసుకోవాలి, మీకు గెలుపుకి నేను సహాయంగా ఉంటాను అని చెప్పేసి ఒకే ఒక మాట్లాడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, నేను ఫైనల్ గా ఒకటి అడుగుతాను, ఇది ప్లస్సా మైనసా అంతే సింపుల్ గా మార్పులు చెప్పు సార్. ఒకటి సార్, అసంతృప్తులు అనే వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళిపోతారు సార్. వెళ్ళిపోయిన గత 23 మంది ఏమైపోయారో ఈ రోజున తెలియదండి ప్రజలకి. మంచి పాయింట్ చెప్పారు. వాళ్ళు తెలుసుకొని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అండి, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలు చూస్తున్నారు, పైన దేవుడు చూస్తున్నారు సార్. ఎస్ థ్యాంక్ యూ అండి వెంకట గారు, కాల్ చేసినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్, విజయ్ బాబు గారు, పొలిటికల్ క్రిటిక్ అనేటటువంటి ఒక సర్వే సంస్థ ఈ మధ్య సర్వే రిలీజ్ చేసింది. దాంతోపాటు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది సార్, నేను అది వినిపిస్తాను. నిజానికి ఆ పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు విపక్షం విలవిల అని టైటిల్ పెట్టి ఇంత మాట్లాడుతున్న తరువాత దానికి ఇది సరిపోతుందేమో అని నాకు అనిపించింది. టీడీపీ చీఫ్ ఎన్సీబీఎన్ ఈజ్ లైక్లీ టు కంటెస్ట్ ఫ్రమ్ 2 seats వాళ్ళు ఇచ్చింది. కుప్పం అండ్ సమ్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ఉత్తరాంధ్ర టు స్ట్రెంథెన్ ది పార్టీ ఇన్ ఉత్తరాంధ్ర. జేఎస్పీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్లీ టు కంటెస్ట్ ఫ్రమ్ భీమవరం అండ్ తిరుపతి. నారా లోకేష్ మైట్ కంటెస్ట్ ఫ్రమ్ హిందూపూర్ అండ్ నందమూరి బాలకృష్ణ మైట్ కంటెస్ట్ ఫ్రమ్ గుడివాడ ఆర్ ఉండి కాన్స్టిట్యుయెన్సీస్. ఇది సార్ పరిస్థితి. నాకు ఏంటంటే వీళ్ళు 2 నియోజకవర్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు నిజంగా వచ్చాయా? ఈతను కూడా హిందూపురంకి లోకేష్ హిందూపురం పారిపోయి మామగారిని కట్ట కానుకల కింద అది అడగాల్సిన పరిస్థితి వచ్చిందా? ఇప్పుడు గతంలో లోకేష్ ఓడిపోయాడు అంటే అది అతనికి ఒక సుస్థిరమైనటువంటి నియోజకవర్గం కాదు. అదేవిధంగా ఇప్పుడు కుప్పంలో పరిస్థితులు తారుమారైపోయాయనేది చాలా స్పష్టంగా వెళ్ళిన తర్వాత కూడా ఆయన పర్యటనలకు వెళ్ళినప్పుడు కూడా ఆయనకు ఉండేటువంటి రెస్పాన్స్ అదే ఆయన కంగారు పెడుతున్నటువంటి స్థితి చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఆయన కూడా పునరాలోచనలో పడి ఉండొచ్చు. అదే విధంగా 2 చోట్ల కూడా చాలా ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ది. ఇలాగే చెప్పుకున్నట్టుగా అతను అజ్ఞాతవాసి కాబట్టి అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం లేదు కాబట్టి వెతుకులాట్లో ఉండుంటాడు. సో ఈ పరిస్థితుల్లో వాస్తవానికి ఏంటంటే 2 నియోజకవర్గాల్లో ఎందుకు పోటీ చేస్తారంటే గతంలో ముఖ్యంగా లోకేష్ లాంటి రాజకీయ అపరిణత ఉన్నటువంటి వ్యక్తులు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే రాజకీయాల్లో గతంలో నియోజకవర్గాలు మారినంత మాత్రంలో అది చెత్త కాదు. ఎందుకంటే భారతదేశానికి ప్రధానులుగా చేసినటువంటి వాళ్ళు కూడా నియోజకవర్గాలు మారినటువంటి సంగతి మనకు తెలుసు. ఇందిరాగాంధీ గారు అటు రాయబరేలీ నుంచి తర్వాత ఇటు మెదక్ వచ్చారు. ఇవన్నీ కూడా వారు కూడా గతంలో అనేకమైనటువంటి నియోజకవర్గాలు మారిన పరిస్థితి ఉంది. పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి కూడా పోటీ చేశారు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారిని తీసుకున్నట్లయితే ఆయన హిందూపురం నుంచి పోటీ చేశారు. ఈ విధంగా అధినాయకులు కూడా నియోజకవర్గాలు ఎందుకు చేస్తారంటే అక్కడ వాళ్ళ యొక్క పార్టీని స్థానికంగా ఒక ఊపు తేవడానికి బలోపేతం చేయడానికి నిల్చుంటారు. అది గతంలో పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే సేఫ్ జోన్ చూసుకునే వెతుకులాటలో ఈ అధినాయకులు ఉన్నారు. ఎక్కడైతే మనకి బాగుంటుంది భంగపడకుండా ఉంటామని. ఎందుకంటే 2 చోట్ల ఘోరంగా భంగపడినటువంటి వ్యక్తి కదా ఈయన పవన్ కళ్యాణ్. ఏదో అది చేస్తా ఇది చేస్తా డొక్కచించేస్తానని చెప్పిన వ్యక్తి. ఇక లోకేష్ సంగతి ఏమో ఆయన నియోజకవర్గానికి 3 కొత్త పేర్లు పెట్టాడు, కానీ అయినా జనం ఆదరించలేదు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాల మార్పులు అనేటువంటి వాళ్ళు అటు ఇటు ఆ డోలాయమాన స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఈ డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు చక్కదిద్దుకోకుండా ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యాచరణతో వెళుతున్నటువంటి వైసీపీ గురించి పదే రాయటం, తర్వాత వాళ్ళకి తగిన సూచనలు చేయాల్సినటువంటి వాళ్ళ తైనాతి మీడియానేమో వైసీపీ మీద దుష్ప్రచారం చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతసేపు వీళ్ళ యొక్క చూపు అనేటువంటిది వైసీపీ మీద పడి ఆడవటంతోనే వీళ్ళకి సరిపోతుంది తప్ప
ప్రజల యొక్క అభిమానాన్ని గాని ఆదరణను గాని చూరగనే పరిస్థితి లేదు. ఇప్పుడు లోకేష్ నేను మంగళగిరి నుంచి పోటీ చేయడం ఖాయమని గతంలో ఏదో టీవీ ఛానల్, ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలో మంగళగిరి అని అన్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే పొలిటికల్ క్రిటిక్ వాళ్ళు చేసిన సర్వేలు, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని పోస్టులు, ఈ ట్విట్టర్లో పెట్టిన పోస్టులు చూస్తుంటే ఆయన అక్కడ నుంచి పారిపోయే అవకాశం ఉందని క్లియర్గా రాశారు. నిజానికి గంజి చిరంజీవి రాకతో ఆయన అంటే ఇదన్నీ మార్పులు చెరుపులో భాగమే కదా సార్, మనం దాని గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి మంగళగిరి నియోజకవర్గంలో గంజి చిరంజీవి రావడంతో లోకేష్ గుండెల్లో భయం మొదలైందా? డెంగ్యూ జ్వరం ఏమైనా వచ్చిందా? డెఫినెట్ గా. ఎందుకంటే గంజి చిరంజీవి గతంలో కూడా చాలా స్వల్ప తేడాతోనే ఓడిపోయిన పరిస్థితి. ఆయనకంటూ అక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఇటు సామాజిక వర్గ పరంగా కానీ తనకు వ్యక్తిగతంగా కానీ గంజి చిరంజీవి మీద ఒక రెప్యుటేషన్ ఉంది. ఆ రెప్యుటేషన్ కి వైసీపీ పార్టీ ఒక రెప్యుటేషన్ యాడ్ ఆన్ అయినప్పుడు ఖచ్చితంగా అక్కడ విజయం అనేటువంటిది చాలా సులువుగా కైవసం చేసుకునేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఇతను వెళ్ళి ఆల్రెడీ ఓడిపోయాననేటువంటి ఒక ముద్ర, తర్వాత ఫెయిల్యూర్ క్యాండిడేట్ కింద ఇంకొక తాజా ముద్ర, ఈ రెండు ముద్రలు వేసుకొని అక్కడ ఏ రకమైనటువంటి ప్రచారం చేస్తాడంటే ఏ విధంగా ఆయన గెలుస్తాడు అనుకోగలుగుతాడు. అందుకే తప్పగా అతని గుండెల్లో గుబులు మొదలైంది. సేఫ్ జోన్ కోసం అని చెప్పని అన్వేషణ మొదలు పెట్టాడు. అయితే ఇక హిందూపురంలో కూడా పరిస్థితులు ఎన్టీ రామారావు గారి ఇమేజ్ తో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారే తప్ప హిందూపురంలో పరిస్థితులు కూడా మారాయి. అది కూడా వాళ్ళకేమి సేఫ్ జోన్ కాదు. పెనమలూరు అనే ఇది కూడా వినిపిస్తోంది. చంద్రబాబు గానీ లోకేష్ గానీ పెనమలూరు వైపు చూస్తున్నారని, ఉత్తరాంధ్ర వైపు చూస్తున్నారని. వీళ్ళ అంటే ఈ పరిస్థితులన్నీ కూడా ఒక భయంతో జరుగుతున్నవేనా? ఖచ్చితంగానండి. ఇప్పుడు వాళ్ళలో ఒక గుండెల్లో అది ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే నౌ ఆర్ నెవర్. ఇది వాళ్ళ యొక్క వాళ్ళు కానీ వాళ్ళ తైనాతి మీడియా కానీ ఈసారంటూ ఓడిపోతే తెలుగుదేశం పార్టీ చరిత్ర చెత్తబుట్టలో కలిసిపోతుంది. అంటే చిరిగిపోయిన గాలిపటం చిరిగిపోతే దానికి తోకగా ఉన్నటువంటి జనసేన పరిస్థితి కూడా అంతే కదా. అసలు గాలిపటం ప్రధానమైన గాలిపటం ఉనికే పోయినప్పుడు దానికి తోకగా ఉన్న దాని ఉనికి ఏముంటుంది? ఇది వాళ్ళ యొక్క వాస్తవం అండి. వాళ్ళ పరిస్థితి అది. ఆ రకమైన గుబుల్లో రేపు తర్వాత టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత వచ్చేటువంటి రిప్రికాషన్స్, తిరుగుబాట్లు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు. రేపేమో ఎన్నికల సమయం ముంచుకొస్తుంది. ఈ టైంలో వాళ్ళ యొక్క లోపాలని కప్పిపుచ్చుకొని ఒక మైండ్ గేమ్ ఆడేటువంటి క్రమంలో ఉన్నారు. ఈ మైండ్ గేమ్స్ ఇవన్నీ కూడా దాదాపుగా చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు కాబట్టి వాటికి చెల్లించేది లేదు, అదిరేది లేదు, బెదిరేది లేదు. తన పని ఆయన సజావుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రైట్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి అసంతృప్తితో వెళ్ళిన వాళ్ళు ఈరోజు కొంతమంది టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ దృశ్యాలు ఒక్కసారి ప్లే చేయండి. దానిపైన మనం చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. దాడి వీరభద్రరావు, సి రామచంద్రయ్య వీళ్ళందరూ కూడా ఈరోజు టీడీపీలో జాయిన్ అయ్యారు. టికెట్లు వైఎస్ఆర్సీపీలో ఉండి టికెట్లు ఆశించిన వాళ్ళు టికెట్లు రాకపోవడంతో ఈరోజు టీడీపీ వైపు చూస్తున్నారు. దాడి వీరభద్రరావు ఆయన టీడీపీలో నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ టీడీపీకి వెళ్ళారు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి మళ్ళీ జంపింగ్లు ఏవో జరుగుతున్నాయి. సి రామచంద్రయ్య కూడా ఈరోజు జాయిన్ అయ్యారట. ఇప్పటికే మీ దగ్గర నుంచి ఒక ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వెళ్ళిపోయారు, ఆర్కే రాజీనామా చేశారు. ఇవన్నీ పార్టీకి నష్టమా, లేకపోతే నేను చెప్పను లోకేష్ చెప్పినట్టుగా చెత్త మాత్రమే ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవుతుందా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది లాభం. ఎలా అంటే ఎవరైతే ప్రజలకు సేవ చేయాలని వచ్చారో వారు పదవులు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉంటారు. ప్రజలు ఏ పార్టీకి అయితే బలంగా నిలబడతారో ఆ పార్టీ వైపు ఉంటారు. అవకాశాల కోసమే వచ్చేటటువంటి వాళ్ళు, పార్టీ అనేటటువంటి అభిమానాన్ని లేనటువంటి వాళ్ళు ఏ రోజైనా అవకాశం కోసం గోడ దూకటం సహజమే కదా. గతంలో మారినటువంటి వీళ్ళకి ఏమి చిత్తశుద్ధి ఉంది? ఆ మారినటువంటి వాళ్ళనే చేర్చుకుంటున్నటువంటి ఆ పార్టీకి ఏం క్రెడిబిలిటీ ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కనటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ స్థాయి దీన్ని బట్టి చూస్తే ఎక్కడుంది? పనికి రానటువంటి వ్యక్తుల్ని మనం అది తప్పని అనుకున్నా కూడా అది వాస్తవమే కదా. మీరు ఇక్కడ
గెలిచే అవకాశం లేదయ్యా, మీరు ఆగితే ఇంకొక అవకాశం కల్పిస్తాం పార్టీలో అని వాళ్ళకి చెప్పినప్పుడు చెప్పినప్పుడు వాళ్ళకి అది కాకుండా కాదు. అది మీరు క్లారిటీగా చెప్పాలి. నిజంగా అవకాశం రాని వాళ్ళకి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడము, ఎంపీ పార్టీలో వాళ్ళకి సముచిత స్థానాన్ని కల్పిస్తామని కానీ, లేకపోతే వేరే రకంగా వాళ్ళకి న్యాయం చేస్తామని కానీ హామీలు వెళ్తున్నాయి. 100% ఎవరైతే నిజమైనటువంటి నాయకులు ఉన్నారో, ప్రజల కోసం నిలబడేటటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళ సేవల్ని పార్టీ వినియోగించుకుంటుంది. వారికి రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీ కానీ, లేదా పార్టీ పదవుల్లో కానీ, ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేటటువంటి అనేక పదవుల యొక్క హామీలు ఇవ్వడం జరుగుతుంది. అయినా కూడా ఆశతోటి ఒక తప్పుడు విధానాన్ని నమ్ముకున్నటువంటి కొంతమంది వ్యక్తులు పార్టీలు మారుతూ ఉంటారు. ఇవాళ మారినటువంటి వ్యక్తులను చూడండి, వారి చరిత్ర చూడండి. ఏ పార్టీ ఈ వ్యక్తిది అంటే టక్కుని చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ మారినటువంటి ఒక్క వ్యక్తిని కూడా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. అనేక పార్టీల్లో జంపులు చేస్తారు. పిఆర్పి నుంచి తెలుగుదేశం, కాంగ్రెస్, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇన్ని పార్టీలు మారేటటువంటి వ్యక్తులకి క్రెడిబిలిటీ ఏముంటుంది? చాలా స్పష్టంగా ఇందాక చెప్పినట్లు, అంటే తప్పు పట్టడం కాదు కానీ మీ అంచనాల ప్రకారం వీళ్ళు 4 ఓట్లు రాబట్టే వాళ్ళేనా? వాళ్ళకి నిజంగా అంత క్రెడిబిలిటీ ఉండి వాళ్ళకి అంత సమర్థత ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వదులుకుంటుంది? ఖచ్చితంగా వారికి అవకాశం ఇస్తుంది కదా. ఇందాక ఒక కాలర్ చెప్పారు, ఇప్పుడు ఎర్రగొండపాలెం నుంచి చేసినటువంటి కాలర్ ఏమన్నారంటే, వివిధ ప్రాంతాల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని మేము బ్రహ్మాండమైన మెజారిటీతో గతంలో గెలిపించామన్నారు. ఎస్, వాస్తవమే. నేను ప్రకాశం జిల్లా వాసిని. నిన్న నా పేరు ప్రకటించినటువంటి వెంటనే బాణసంచా పేల్చి వాళ్ళు ఘనంగా నాకు స్వాగతం పలికారు. అంటే ఇక్కడ ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, కులాల కుంపట్లు పెట్టడం, మతాల మంటలు పెట్టడం, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడం, మళ్ళీ విద్వేషాలని రెచ్చగొట్టడం, ఈ రకమైనటువంటి రాజకీయంతో వారికి సరిపోయింది. ఇవాళ మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ చల్లని రూపాయి అక్కడ మీకు చెల్లుతుంది అంటే మీ దగ్గర రూపాయే లేదని కదా. మీ దగ్గర ఏ రకమైనటువంటి వ్యక్తులు పోటీ చేయడానికి లేరనే కదా మీరు తీసుకుంటుంది. కాబట్టి చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం మీకు మంచి జరిగితేనే, మా పార్టీ ద్వారా, మా ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి అభివృద్ధి అందిందని మీరు నమ్మితే ఓటేమని అడుగుతున్నటువంటి ధైర్యంగా అడుగుతున్న పార్టీ మాది, మా నాయకుడిది. జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పిన మాట చేశారు. 129 హామీలు ఇచ్చి 129 హామీలు నెరవేర్చి ప్రజల్లోకి వెళ్తున్నాం. 6 హామీలు ఇచ్చి నెరవేర్చినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ వారికి మద్దతు లభిస్తుంది? ఎందుకు లభిస్తుంది? గతంలో చేయనటువంటి వారు రేపు చేస్తారనే నమ్మకం ఎలా కలుగుతుంది? కాబట్టి ఇక్కడ ఏంటుందంటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క చోటకి 5 నుంచి 6 మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఒక టికెట్ని 4 కేటాయించలేరు కదా. వారిలో సమర్థత ఉన్నవారు, వారిలో ఆ నియోజకవర్గంలో సామాజిక వర్గాల పరంగా ఉన్నటువంటి వారు, ఈ 175 నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకి అవకాశం కల్పించడంలో భాగంగా తీసుకుంటున్నటువంటి ఈ యొక్క గొప్ప నిర్ణయాల వల్ల ప్రజల్లో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబో కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో వచ్చినటువంటి విజయం కన్నా గొప్ప విజయం నమోదు చేయబోతుంది. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పటికీ ఒక టికెట్ డిక్లేర్ చేయకపోయినా కూడా ఇంత చర్చకి తావిస్తూ, ఇక కృష్ణా జిల్లాలో అనేక చోట్ల గొడవలు, బుద్ధా వెంకన్న గారికి మీరు చెప్పినట్టుగా నాని గారికి మధ్యలో జరుగుతున్నటువంటిది కానీ, ఈ లోకేష్ గారికి సంబంధించింది కూడా సార్. లోకేష్ గారు ఎందుకు మంగళగిరిని ఎంచుకున్నారు? ఒక కులం ఎక్కువ ఉంది అని. అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి వ్యక్తి తన సొంత గ్రామంలో పోటీ చేసి గెలవలేనటువంటి పరిస్థితిలో ఉండి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఏదో చెప్పాలనేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్. వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ సొంత గ్రామంలో గెలిచినటువంటి పరిస్థితి, సొంత నియోజకవర్గంలో గెలిచిన పరిస్థితిలో మళ్ళీ రాష్ట్రం మొత్తం మాట్లాడతారు, ఓటు మాత్రం పక్క రాష్ట్రం. మీరు మాత్రం పవన్ కళ్యాణ్ కంటే చాలా గొప్ప వ్యక్తులు, చాలా రాజకీయంగా పరిణితి చెందిన వాళ్ళు. ఎందుకంటే మీకు మీ నియోజకవర్గం ఏదో క్లారిటీ ఉంది, ఏ నియోజకవర్గానికి సమన్వయకర్తగా పనిచేయాలో మీకు క్లారిటీ ఉంది, ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో మీకు క్లారిటీ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ 10 ఏళ్లకు పైగా పార్టీ నడుపుతూ ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనేది ఆయనకి క్లారిటీ లేదు. మీతో పోటీ కూడా రారు అని సింపుల్గా చెప్పేసి లెక్క తేల్చేస్తుంది. రైట్, ఒక కాలర్ని తీసుకున్న తర్వాత తలారి రంగయ్యతో మాట్లాడదాము. సాయిబాబు పి గన్నవరం నుంచి. సాయిబాబు గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అలాగే సీట్లు మార్చడం వల్ల మన పార్టీకి చాలా మంచిదండి.
ఎట్లా కొంతమంది వెళ్ళిపోతారు కదా అసంతృప్తితో ఉన్న వాళ్ళు, టికెట్లు దక్కని వాళ్ళు. వెళ్ళిపోయినా ఏం పర్వాలేదండి, మన అలా చేయడం వల్ల చాలా మంచి నిర్ణయం తీసుకునే నిర్ణయం. మాకు అటువంటి అభ్యంతరం లేదు. రైట్. ఈ వేళ మీకు జగన్మోహన్ ఈ గన్నవరం అంటే విప్పర్తి వేణుగోపాల్ అందంగా సమానంగా చూడాలని. ఎస్. హలో, విప్పర్తి వేణుగోపాల్ గారు గెలుస్తారా మీ కాన్స్టిట్యున్సీలో? బంగారులో గెలుస్తానండి. ఆయన పేరు ఎక్కువ పలుకుతున్నాను ఇప్పుడు. రైట్. ఈ వేళ లక్షలాది మంది జనసేన తెలుగుదేశం కార్యక్రమం పెన్షన్ తీసుకోవడానికి ఎంతో మంది ఎదుర్కొన్నారండి ఈ వేళ. రైట్. థ్యాంక్ యూ అండి సాయిబాబా గారు కాల్ చేస్తున్నారు. ఎస్ రంగయ్య గారు, 29వ తారీఖున ఓ దినపత్రికలో వచ్చినటువంటి వార్త, 30వ తారీఖున అదే దినపత్రికలో వచ్చినటువంటి వార్త, రెండు మీకు చదివి వినిపిస్తాను. ఎందుకంటే విపక్షం విలవిలా అనేటటువంటి టైటిల్తో ఆ కాన్సెప్ట్ మీద మనం ఇప్పుడు డిబేట్ చేస్తున్నాం. విపక్షం అంటే జగన్ గారు చెప్పారు, విపక్షం అంటే చంద్రబాబు మాత్రమే కాదు, ఆయన వెనక ఉండేటువంటి పచ్చపత్రికలు కూడా మన విపక్షాలే అని. ఈ పచ్చపత్రికలో ఒక పత్రికలో వచ్చినటువంటి వార్త 29వ తారీఖున, అందరూ బాగా గమనించాలి ఈ విషయాన్ని, ఎందుకు విలవిలలాడిపోతున్నారు వీళ్ళు అనేది. తాడేపల్లి తంట, క్లియర్గా చూడండి, నేను పాయింట్ టు పాయింట్ చదివి వినిపిస్తాను. ఇందులో ఏం రాశారు? 29వ తారీఖున తాడేపల్లి తంట, ప్యాలెస్లో రచ్చ రచ్చ, విలువలేని చోట ఇమడలేం, పోటీ చేయలేం, మీకో దండం అని అందరూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మేము పోటీ చేయలేం, గెలిచే అవకాశం లేనటువంటి పార్టీలో ఎందుకు ఉండాలి అని మీకో దండం, విలువలు లేవు, ఇక్కడ గెలిచే అవకాశం లేదు, పోటీ చేసేది లేదు అని అందరూ వెళ్ళిపోతున్నారట. టికెట్కి ఎవరు ముందుకు రావట్లేదట. ఇది 29వ తారీఖున వచ్చినటువంటి వార్త. నెక్స్ట్ 30వ తారీఖున వచ్చినటువంటి వార్తను చూపిస్తాను చూడండి. ఇది ఇంకా ఆసక్తికరమైంది. కో అంటే కోట్లు, టికెట్ కావాలంటే కప్పం కట్టాల్సిందే. ఎంపీ టికెట్కు 140 కోట్లు, ఎమ్మెల్యేకి 20 నుంచి 30 కోట్లు. తీసుకున్నారా లేదా అన్నది పక్కన పెడితే ఆ డిమాండ్ ఎంత ఉందో ఆయన రాశారు చూడండి. మళ్ళీ నెక్స్ట్ డే ఆయనే రాశారు. ఎవరైతే 29వ తారీఖున హార్పిక్ తీసుకుని, చీపురు తీసుకుని బాత్రూంలో కూర్చొని వార్తలు రాస్తారో, ఆ బాత్రూంలో కూర్చొని ఇంకో వార్త రాశారు నెక్స్ట్ డే. కో అంటే కోట్లట, టికెట్ కావాలంటే కప్పం కట్టాల్సిందట. ఇక్కడ ఒక కార్టూన్ కూడా వేశారు, మీకు క్లియర్గా చెప్తా. అందులో ఏంటంటే ఎంపీ టికెట్కి దారి 180 కోట్లు ఒకటోసారి, 180 కోట్లు రెండోసారి. ఎంత డిమాండ్ ఉంటే అంత పలుకుతోంది. ఎంత డిమాండ్ ఉండాలి టికెట్కి? మీరే చెప్పారు, పారిపోతున్నారు, మాకు అవసరం లేదు, పోటీ చేయం, ఇక్కడ గెలిచే అవకాశాలు లేవు, ఇక్కడ ఏమడలేము, మీకు దండం అని పెట్టి పారిపోతున్నారని మీరే రాస్తారు. ఎంపీ టికెట్కు 140 కోట్లు, ఎమ్మెల్యేకి 20 నుంచి 30 కోట్లని మీరే రాస్తారు. పైగా 50 కోట్లతో ఓ అధికారి సిద్ధంగా ఉన్నారట. కర్నూలు ఇస్తే 100 కోట్లకు మరొకరు రెడీగా ఉన్నారట. ఏంటండి ఇది హార్పిక్ వార్తలు? ఈ బాత్రూమ్ వార్తలు ఏంటి? 29నేమో అలా రాశారు, 30వ తారీఖునేమో ఇలా రాశారు. అంటే ఆ వార్త రాసిన అతనికి ఈ వార్త రాసిన అతనికి కోఆర్డినేషన్ లేదు. మీలో మీకే ఏం రాయాలో కూడా అవగాహన లేదు. వెరీ సింపుల్. కో అంటే కోట్లని ఒకరోజు, తాడేపల్లి తంట మాకొద్దు మీ టికెట్లని ఇంకొక రోజు. ఏంటి తలారి రంగయ్య, అసలు ఏం జరుగుతోంది మీరే చెప్పాలి సార్. మీ పార్టీలో ఏం జరుగుతోంది? టికెట్లు వద్దనుకుంటున్నారా? ఎలాగైనా టికెట్ సంపాదించుకోవాలనుకుంటున్నారా? సరే, కోట్లు అనేది మనం చెప్పలేం, ఎందుకంటే టీడీపీకి సంబంధించింది అది. వరదాపురం సూరి 100 కోట్లు పెట్టి టికెట్ తెచ్చుకుంటానన్నారు. క్లియర్గా అది తెలుసు అందరికీ, చంద్రబాబు అమ్ముకుంటారనే విషయం. 2 రోజుల్లో 2 వార్తల్లో ఎంత విరుద్ధమైనవి ఉన్నాయి ఒకదానికొకటి అనేది మనకి అర్థమైపోతుంది కదా. ఒకవైపు విలవిలలాడుతున్నారని చెప్పారు, రెండో వైపు ఏమో 100 కోట్లు అని చెప్తున్నారు. అది ఏది నిజం కాదు. ఎందుకంటే సోషల్ మ్యాట్రిక్స్ ని చేంజ్ చేశారు. మొన్ననే ఒక సోషల్ మీడియాలో కూడా వార్త వచ్చింది. ఎవరంటే గొట్టేటి మాధవి, నందిగాం సురేష్, తలారి రంగయ్య, తర్వాత గోరంట్ల మాధవ్, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఇలా ఎంపీలా అవగలిగినారంటే వాళ్ళ స్థాయి ఏముంది? వాళ్ళకు ఒక పైసా పార్టీ నుంచి తీసుకున్నది ఏముంది, ఇచ్చింది ఏముంది? ఎంత క్లియర్ గా అసలు నేషనల్ డైలీనే ఒకసారి ఇంగ్లీష్ డైలీనే రాసి ఉండింది. సోషల్ మ్యాట్రిక్స్ చేంజ్ అయిపోయినాయి ఏపీలో జగనన్న వచ్చిన తర్వాత. ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్స్ అన్ని రాస్తూ ఒకసారి నేషనల్ పత్రికలు అంత గొప్పగా పొగిడారు. ఎటువంటి పరిస్థితుల్లో చిన్న మామూలు స్థాయి కుటుంబాల్లో ఉన్న వాళ్ళు ఇంత స్థాయికి రాగలిగినారు అంటే కారణం ఈ పార్టీనే.
ఈ సామాజిక న్యాయము సామాజిక సాధికారత వల్లనే ఇది వీలైంది. ఉమ్, ఎందుకంటే ఎట్లయినా చెప్పి ఈ పార్టీని ఇబ్బంది పెట్టాలా లేదా ఇంకోటి ఏదో నమ్మించాలని చూస్తూ ఉంటే అక్కడ క్లియర్ గా చెప్తుంది. ఓ రోజు ఒకటి రాసి ఒక రోజు ఒకటి రాస్తే ఆ క్రెడిబిలిటీ ఏముంటుంది దానికి? ఉమ్, ఆ పరిస్థితి లేదు. ఉమ్, ఓట్లు తీసుకొని చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి అట్టడుగుల వర్గాలకు ఇస్తున్న సందర్భం ఈ పార్టీలో లేదు. yes. ఖచ్చితంగా అది అందరికీ అర్థమైపోయింది. రాజ్యసభ లేకపోతే అవకాశాలు మామూలు కూడా ప్రజలు- చంద్రబాబు ఎవరికి ఇచ్చారనేది ఒకసారి పరిశీలిస్తే కోట్లకు అమ్ముకున్నారు ఆయన టికెట్లు. ఆయన జీవిత కాలంలో మంచి వాళ్ళకి ఎవరికైనా, లేకపోతే పార్టీకి సేవ చేసిన వాళ్ళు, ఆ పార్టీని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు, లేకపోతే ఇంకొంచెం ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అసలు ఎవరైనా అసలు క్రెడిబిలిటీ విశ్వసనీయత అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉంది. ఎవరు నమ్మరు ఈ విషయాలు. ఎన్నోసార్లు ఆ పార్టీ వాళ్ళు కనిపించినా కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటారు ఏ పరిస్థితి ఉంటుందని. రైట్. విజయబాబు గారు, ఏంటి సార్ ఇది 29వ తారీఖు 30వ తారీఖు ఏం మారిపోయింది సార్? ఏంటి వార్త? ఒకరోజేమో తాడేపల్లి తంట, ప్యాలెస్లో రచ్చరచ్చ, విలువలేని చోట ఇమడలేం, పోటీ చేయలేం, మీకు దండం తెగేసి చెప్పేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, టికెట్ ఇవ్వకపోవడమే మేలంటున్న కొందరు. నెక్స్ట్ డే అంటే కోట్లు, టికెట్ కావాలంటే కప్పం కట్టాల్సిందే. ఎంపీ టికెట్ 180 కోట్లు ఒకటోసారి, రెండోసారి ఎంపీ టికెట్ 140 కోట్లు, ఎమ్మెల్యేకి 20 నుంచి 30 కోట్లు, ఒక అధికారి అయితే 100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారంట, ఇంకొకరైతే 50 కోట్లతో రెడీగా ఉన్నారు. ఏంటి సార్ డిమాండ్ ఉందా లేదా? వాళ్ళకి ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వార్తలు ఏదో ప్రజా వార్తలు ప్రజలకు సంబంధించినవి మనకు అనవసరం. మీరు గమనించినట్టయితే చూడండి, జాతీయ స్థాయి వార్తలు, ఇంపార్టెంట్ వార్తలన్నీ కూడానేమో సింగిల్ కాలంలో వస్తూ ఉంటాయి. తర్వాత వడ్డించే వార్తలు మాత్రం ఏంటంటే పెద్ద భారీ స్థాయిలో పెద్ద పెద్ద హెడ్డింగ్లతో ఉంటాయి. వాళ్ళకి ఇచ్చినటువంటి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కావాల్సినటువంటి స్టోరీలు మీకు స్వాతి మధ్యం సినిమాలో అంటాడు, స్టెప్పులయ్యా, స్టెప్పులు కావాలి, స్టెప్పులు అంటాడే. అట్లా వైసీపీకి వ్యతిరేకంగా ఉండే స్పైసీ న్యూస్ కావాలయ్యా, స్పైసీ న్యూస్ అనేటువంటిది వాళ్ళు ఇచ్చిన స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ లో ఏంటంటే ఎవడ మేధకు తోచినట్టు, ఎవడ కళానికి తోచినట్టుగా వాడు వడ్డిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కోఆర్డినేషన్ అనేది దెబ్బతిన్నప్పుడు చూసుకోరా సార్. మీరు జర్నలిస్టు, మీకు తెలుసుంటుంది అసలు జర్నలిజం అంటే ఎలా ఉంటుందో. ఇవన్నీ కోఆర్డినేషన్ తో జరగవా? మామూలుగా జరగాలి కదా. ఇప్పుడు అసలు ఆ లైన్ ఆఫ్ ఇది మారిపోయింది కదా. మామూలుగా ఏంటంటే న్యూస్ పేపర్ అనేది జనరల్ గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఎడిటర్ గా పనిచేసిన రోజుల్లో ఏ దానికి ఇన్ఛార్జీలు ఉంటారు, వాళ్ళు ముందు దాన్ని సెలెక్ట్ చేసి వడపోసాక ఎడిటర్ దగ్గర తీసుకొస్తాడు. ఎడిటర్ ఓవరాల్ గా జాతీయ స్థాయి వార్తలు ఏంటి, అంతర్జాతీయ స్థాయి వార్తలు ఏంటి, స్థానిక వార్తలు ఏంటి, తర్వాత హ్యూమన్ ఇంట్రెస్టెడ్ స్టోరీస్ ఏంటి, తర్వాత బ్యానర్ హెడ్డింగ్స్ ఏం వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది వేసినప్పుడు మీరు చూడండి, ఇంచుమించుగా బ్యానర్ హెడ్డింగ్ పేపర్లన్నీ, జాతీయ స్థాయి పేపర్లన్నీ కూడా ఒకే రకంగా వచ్చాయి. ఎందుకంటే అది జర్నలిస్టిక్ థీమ్ అది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎవరికి తోచింది వాడు పెడతాడు పొద్దున్నే హెడ్డింగ్. తర్వాత ఇంకా విచిత్రం ఏంటంటే, వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రోడ్డు మీద ఎవడో తాగి పడిపోతాడు, లేదంటే ఎదురొచ్చినోడిని కొడతాడు. తాగి పడిపోయిన వైసీపీ కార్యకర్త, లేకపోతే తాగి వీరంగం వేస్తున్నటువంటి వైసీపీ నాయకుడు, గొడవకి దిగినటువంటి సినిమా టికెట్ కోసం గొడవ. ఇంతకుముందు మామూలుగా అయితే ఏంటి, తాగుబోతు వీరంగం అనేది మనం హెడ్డింగ్. ఇప్పుడు అది ఉండదు. తాగి వీరంగం వేస్తున్న వైసీపీ కార్యకర్త, గొడవకి ఎవడో ఆకతాయి గొడవకి దిగాడు, మామూలు వార్త అది. ఆకతాయి ఉండదు. టీడీపీకి చెందిన వైసీపీ భర్త టీడీపీ భార్యపై దాడి. నేను పెడుతున్నా, ఇదే పెడతారు సార్ వాళ్ళు, వైసీపీ భర్త టీడీపీ భార్యపై దాడి. ఈ ఇంత పతనానికి ఇంత విలువలు అన్ని కూడా ఇంతగా దిగజారిపోయినటువంటి స్థితి. ఇందాక మీరు ఇంకొక పాయింట్ ఏంటంటే, గతంలో చాలా సార్లు డిస్కస్ చేసాం, క్రెడిబిలిటీ అనేటువంటిది, విశ్వసనీయత అనేటువంటిది. విశ్వసనీయతకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే, ఆ లెగసీని ఇంకొక 4 అడుగులు ముందుకు వేసి కంటిన్యూ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు యూజ్ అండ్ త్రో అనేటువంటి టైటిలే పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు గారికి చాలా యాప్ట్ గా వచ్చింది. అది ఆయనకి దాదాపు ఒలింపిక్ మెడల్ లాంటి టైటిల్ ఏదైనా చెప్పుకోవాలి అంటే యూజ్ అండ్ త్రో అనేటువంటిది. అందుకనే మనం గతంలో చెప్పుకున్నాం, నేను చాలా సార్లు చెప్పానండి, ఆ పార్టీ వ్యవస్థాపక నాయకుడిగా ఉన్నటువంటి దళిత్ లీడర్ జేఆర్ పుష్పరాజు వ్యవస్థాపక సభ్యుడికి టికెట్ రాజ్యసభ ఇస్తానని చెప్పిన హామీ ఇస్తే, ఇవాళ రేపు అతను ఎదురు చూస్తూ ఉంటే
దాన్ని టీజీ వెంకటేష్ అనేటువంటి ఒక వ్యాపారవేత్తకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, బీజేపీలోకి వెళ్ళినటువంటి వ్యక్తికి ఓవర్ నైట్ ఆన్ స్పాట్ సినిమా టికెట్ లాగా కోట్ల రూపాయలకి వల్లరామయ్య కూడా అలాగే అన్యాయం చేశారు కదా సార్. నేను చాలా సార్లు చెప్పా, అంటే దళిత్ అనేటువంటి దీన్ని ఎంత చిన్న చూపు అనడానికి వ్యాపార కోణంలో అమ్మాడు. అదే విధంగా వర్ణరామయ్య ఇప్పటికీ కూడా పాపం వైసీపీ మీద ఏదో ఆవాకులు చవాకులు మాట్లాడుతుంటాడు. ఇంత చేస్తే తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చింది ఏంటంటే ఆర్టీసీ చైర్మన్ ఇచ్చాడు, కానీ ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేనటువంటి చేసి, ఇది దళితుల మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంత మందిని దగా చేశాడంటే యూజ్ అండ్ త్రో. తర్వాత మర్చిపోయాను, మోత్కుపల్లి నరసింహులు ఇంకొక దళితుడు. అతన్ని నీకెందుకు నువ్వు కేసీఆర్ ని నోటుకొచ్చినట్టు తిడతా ఉండు, నిన్ను గవర్నర్ ని చేస్తానని చెప్పాడు. చేస్తే నిజమే కాబోలని రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అతను కేసీఆర్ ని తిడుతూ ఉండేవాడు. తర్వాత అదే ఆంధ్రజ్యోతిలో చాలా సార్లు న్యూస్ వచ్చింది, ఇవాళ రేపో అతనికి గవర్నర్ పదవి వస్తుందని. దాంతో పాపం అతను పెద్దరికం తీసుకొని ఈ కొంచెం సైలెంట్ అయ్యాడు. తీరా చూస్తే గవర్నర్ లేదు, ఎమ్మెల్సీ లేదు, ఏమీ లేదు. తదనంతర కాలంలో అసలు అది చీలైపోయింది రాష్ట్రం. ఇంత ఒక పెద్ద చిట్టా అవుతుందండి. చంద్రబాబు నాయుడు గారు ఎంత మందిని యూజ్ అండ్ త్రో చేశాడు, అందులో దళితులు ఎంతమంది, బీసీలు ఎంతమంది, మిగతా అంటి పెట్టుకొని పనిచేసినటువంటి వాళ్ళు ఎంతమంది అనేది ఇది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేని గంప కొత్తగా తీసుకున్నాక వాళ్ళకి ఎవరికి కూడా సరైనటువంటి సముచిత న్యాయం చేయలేదు. చేయకపోగా వాళ్ళంతా కూడా ఒక దశలో చాలా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇది పాపం ఇవాళ అత్యుత్సాహంతోనో, ఆక్రోశంతోనో, ఆవేశంతోనో, ఆగ్రహంతోనో వెళుతున్నటువంటి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, పెనంలో నుంచి పొయ్యిలోకి పడినట్టు అవుతుంది తప్ప వాళ్ళ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీలో ఏ రకంగా కూడా రంజుగా ఉండదు. ఇప్పటికే ఆల్రెడీ వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలా అన్కంఫర్టబుల్ గా ఉన్నారనేటువంటిది స్పష్టంగా వాళ్ళని అడిగి తెలుసుకుంటే మంచిది. రైట్, ఫైనల్ గా ఒక కాల్ తీసుకుందాము. సుధాకర్, చిత్తూరు జిల్లా నుంచి. సుధాకర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే ఈశ్వర్ గారు, ఛానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. నమస్తే. ముఖ్యంగా మా చిత్తూరు జిల్లా గురించి మేము గట్టిగా ఆలోచిస్తూ ఉంటాము. మా చిత్తూరు జిల్లాలో కూడా ఎలా ఉంది అంటే, మాది పూతలపట్టు నియోజకవర్గం మాది. ఓకే. మా పూతలపట్టు నియోజకవర్గానికి ఇప్పుడు ముందు ఎంఎస్ బాబు గారు ఉన్నారు. ఆయనకి ఇప్పుడు టికెట్ లేదు. అవును. ఎవరు కూడా, ఎందుకంటే ఆయన ఏ మంచి చేయలేదు. కానీ ప్రత్యక్షంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవిశ్వాసంగా మాట్లాడడం అనేది సభ్యత కాదని ఆయన పక్కన పెట్టడాన్ని సమర్థిస్తున్నారా అక్కడ ఓటర్ గా మీరు? మేము ఎప్పుడు డిలీట్ చేసాం, అది సేవ్ నెంబర్ కాదు, డిలీట్ నెంబరు అని. ఓకే. ఎప్పుడు తెలుసు, 2 years బ్యాక్ తెలుసు మాకందరికి, మాకు తెలుసు. మేము ఎప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో జగన్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నిటికీ 100 మార్కులు వేయాల్సిందేనా, టిక్ రైట్ కొట్టాల్సిందేనా? అండ్ ఎందుకంటే ఇప్పుడు సునీల్ గారికి కన్ఫర్మ్ అయిందంటే, మాకు ముందు ఆయన డాక్టర్ సునీల్ గారు, ఆయనకు కన్ఫర్మ్ చేసిన సంతోషంగా పూతలపట్టు నియోజకవర్గంలో అందరూ కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా. చిత్తూరు జిల్లానే కాదు సార్, నేను ఒకటి చెప్తున్నాను ఈశ్వరన్న, ఎక్కడే గాని ఎవరైనా గాని వ్యతిరేకంగా అనుకోవచ్చు, కానీ పైకి తాత్కాలికంగా అనుకోవచ్చు. కానీ మొన్న ఇంతకు ముందు 23 మంది వ్యతిరేకించి వెళ్ళిపోయి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కరన్నా గెలిచారా? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 23 మంది పోతేనే ఏమీ కాలేదు ఈ పార్టీకి. ఇప్పుడు చంద్రబాబు ఉండేది ప్రతిపక్షంలో, జనసేన నమ్ముకొని, బీజేపీనో కాంగ్రెస్ నమ్ముకొని బ్రతుకున్న టైంలో ఏమవుతుందండి. రైట్, థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు సుధాకర్ గారు. థ్యాంక్ యూ సార్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీకు చంద్రశేఖర్ గారు. తలారి రంగయ్య గారు థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే విజయబాబు గారు థ్యాంక్ యూ సార్. ఇది సాక్షి టీవీ.